హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి టేస్టీ వ్లాగ్. ఈరోజు ఏ రెసిపీతో వచ్చాను అనుకుంటున్నారా? అదేనండి, చిన్నలకి పెద్దలకి ఇష్టం లేని కూరగాయ. అదేనండి, కాకరకాయ. అది ఎంత మంచిగా వండినా కూడా చాలామంది కాకరకాయ కూర అంటేనే ఆ రోజు ఇంట్లో భోజనం మానేస్తారు. అలాంటప్పుడు ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. నెక్స్ట్ టైం అడిగి మరీ చేపించుకుంటారు ఈ కాకరకాయ కర్రీ అనేది. ఒక్కసారి మనం రెసిపీలోకి వెళ్దామా? వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇంకా నేను మంచి మంచి వీడియోలను కూడా అప్లోడ్ చేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో కాకరకాయ తీసుకొని అంతా కూడా ఒకసారి వాష్ చేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయ్యింది. ఈ కాకరకాయ అంతా కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా అంతా ఈవెన్గా మంచిగా ఫ్రై. స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అంతా కూడా ఈవెన్గా కాకరకాయ అనేది ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇది ఒక 10 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకున్నాక ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు 50% అన్నది కాకరకాయ అనేది ఫ్రై అయ్యింది. ఇంకొక 50% అనేది ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ వేగడానికి మినిమం ఒక 20 మినిట్స్ అన్న టైం పడుతుంది. అంటే అంత సిమ్లో పెట్టుకొని మనం కాకరకాయ ఓపికగా వేయించుకుంటేనే టేస్ట్ అన్నది కూడా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారనుకోండి, అస్సలు టేస్టే చేంజ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మరొక 10 మినిట్స్ తర్వాత నాకు కాకరకాయ అనేది ఇలా చక్కగా వేగిపోయి. ఇప్పుడు ఫ్రై అయిన కాకరకాయని మరొక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం మసాలా కూడా రెడీ చేసుకుందాము. ఇక్కడ చూపించినవి అన్నీ కూడా వేసుకోవాలి. ఇలా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కుడక. నేను హాఫ్ సైజు కుడకనే తీసుకొని అది కూడా రోట్లో వేసుకొని అంతా కూడా కచ్చా పచ్చ దంచుకోవాలి. లేదంటే మిక్సీ జార్లోనైనా బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాకరకాయ వేంపిన కడాయిలోనే ఆయిల్ అనేది ఉంటుంది కదా, అదే ఆయిల్లో మరొక స్పూన్ అన్నది ఆయిల్ వేసుకొని కొద్దిగంత జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఏగిపోయాయి. ఇప్పుడు ఇందులో కొన్ని మినపగుళ్ళు కూడా వేసుకొని కొద్దిగంత కరివేపాకు కూడా వేసుకొని అంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దంచుకున్న మిశ్రమాన్ని కూడా అందులో వేసుకొని స్టవ్ అన్నది సిమ్లో పెట్టుకొని అంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన అంతా పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా కలర్ చేంజ్ అన్నది అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం వేయించుకున్న కాకరకాయ అన్నది అంతా కూడా అందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ అన్నది కాకరకాయకి పట్టేలా కలుపుతూనే ఉండాలి. అప్పుడు కాకరకాయకి మసాలా అన్నది కూడా చక్కగా పట్టి మంచి టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఒక 5 మినిట్స్ అన్నది ఇలాగే ఫ్రై చేసుకున్నాక ఇంకా స్టవ్ అన్నది ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఇది అప్పుడే తినేదానికంటే నెక్స్ట్ డే కానీ తిన్నారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్న పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు ఇలా చేసి చూడండి, మీ ఇంట్లో ఖచ్చితంగా అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల మన వీడియో అన్నది ఇంకా ఎక్కువ రీచింగ్ అన్నది అవుతుంది. అంటిల్ దెన్, బాయ్ బాయ్.